12కే అనంతనాగ్ జిల్లాలో గల అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి మొదలు కానుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28న ముగియనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 2 వారాల్లో 338 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పట్టుబడిన వారికి సంబంధిత కోర్టులు రూపాయలు 25,75,000 జరిమానా విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ కోర్టులో వీరిని హాజరుపరిచినట్లు ఆయన వెల్లడించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయమని 2029 ఎన్నికల నాటికి వాటిని అమలు చేస్తున్నామని ఎంపీ అరవింద్ తెలిపారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళల 30 ఏళ్ల నిరీక్షణకు ప్రధాని మోదీ తెరదించారని, వారికి ఇంతకంటే పెద్ద పండుగ ఉండదని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మార్చిపోయే నిర్ణయం ప్రధాని తీసుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయాలని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నిజామాబాద్లో అన్నబావు సాటే విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఎస్సీ వర్గీకరణ ఫలాలు అట్టడుగున ఉన్న దళితులకు సమానంగా దక్కాలని వర్గీకరణకు ప్రభుత్వం తెలిపిందన్నారు.